Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Numbers, chapter 24, verse 9. నేటి దినం ధ్యానం కొరకై సంఖ్యాకాండము 24వ అధ్యాయం 9వ వచనం నుంచి తీసుకొనబడింది. Blessed is he that blesseth thee. నిన్ను దీవించువాడు దీవించబడును. Numbers 24:9 concludes Balaam's blessing over Israel. సంఖ్యాకాండం 24:9లో మనం చూస్తూ వచ్చినట్లయితే ఈ యొక్క బిలాము ప్రవక్త ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని దీవించడం ఆ దీవెనతో ముగించబడుతుంది. And he spoke about their security with a powerful image of strength and protection. ఎంతో బలమైన శక్తివంతమైనటువంటి భద్రత వారికి ఉంది అనేటటువంటిది ఆయన చెప్తూ ఉన్నాడు ఇక్కడ. Oh, Balaam is comparing Israel with a lion and a lioness. ఈ యొక్క బాలాము ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలుని ఈ యొక్క సింహంతోనూ ఆడసింహంతోనూ పోలుస్తూ ఉన్నాడు. Yeah, these animals that are known for their power, authority and fearlessness. ఈ యొక్క జంతువులు ఈ యొక్క అధికారము, బలము, భయం లేని తనానికి సాదృశ్యంగా ఉంటున్నాయి. So the imagery of a lion crouching and lying down suggests a position of rest and dominance. ఈ యొక్క సింహం అనేటటువంటిది కృంగడము, పడుకోవడం అనేటటువంటి చూస్తూ వచ్చినట్లయితే ఆధిపత్యం చలాయించడము, తర్వాత విశ్రాంతికి ఇది సాదృశ్యంగా ఉంది. Yeah, nobody can touch it. ఎవరు కూడా దాన్ని ముట్టుకోలేరు. Nobody can threaten that animal. ఎవరు కూడా ఆ యొక్క జంతువుని బెదిరించలేరు. So Balaam emphasizes that no one dares to rouse a lion. యొక్క బిలామ ఏం చెప్తున్నాడంటే ఆ సింహానికి వ్యతిరేకంగా ఎవరు కూడా లేలేరు అని చెప్తున్నాడు. And he is highlighting Israel's security. ఆ ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ఆ భద్రతను గురించి ఆయన ఇంకా ఎంత ఎత్తి చెప్తూ ఉన్నాడు. And it is the continuous protection of God's of the Lord. ప్రభు యొక్క ఎడతెగనటువంటి భద్రత గురించి చెప్తూ ఉన్నాడు. And the second part of the verse, రెండో వచనం ఆ యొక్క వచనంలో భాగం చూస్తే that is the promise for our meditation today. అదే మన నేటి దినం కొరకైనటువంటి ధ్యానమైన వచనం. And this promise echoes God's promise to Abraham that is found in Genesis. ఈ యొక్క వచనము మనకి ప్రతిధ్వనిస్తూ ఉంది ఆదికాండంలో అబ్రహాంకి చేసినటువంటి నిబంధనది. And that promise says, ఆ యొక్క వాగ్దానం అంటుంది కదా, those people who bless Israel will be blessed. ఇశ్రాయేలుని దీవించేటటువంటి వారు దీవించబడతారు. And those people who curse will be cursed. ఎవరైతే వారిని శపిస్తారో వారు శపించబడతారు. So this declaration reaffirms God's special relationship with Israel. ఈ విధంగా చేసేటటువంటి ఈ ప్రకటన ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు కలిగినటువంటి దృఢమైనటువంటి సంకల్పం గురించి తెలియజేస్తుంది. It is marking them as his chosen people. వారు దేవుడి చేత ఏర్పరచబడినటువంటి ప్రజలు అనేటటువంటి సంగతి ఇది బాగా ప్రత్యేకంగా తెలుస్తుంది దీని ద్వారా. They are under his direct care, protection. వారు నేరుగా ప్రభు యొక్క భద్రతలోను ప్రభు యొక్క పరిశీలనలోను జాగ్రత్తలోను వారు ఉంటున్నారనే సంగతి. So what Balaam's words are showing? ఏం చెప్తున్న ఈ యొక్క బిలాము మాటలు? They are showing the God's favor on Israel in both promise of protection and it is a warning to others. అది దేవుడు వారికి ఇచ్చేటటువంటి ఆ భద్రతల విషయంలో, దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానం విషయంలోనూ, అదే విధంగా వేరే వారికి హెచ్చరిక కూడా చేసినట్టుగా ఉన్నాయి ఈ మాటలు. And to oppose God's people is to oppose God himself. అయితే దేవుని ప్రజల్ని వ్యతిరేకించడము, అడ్డంకిగా వాళ్ళకి కలిగించడము దేవునితోనే వారు అడ్డంకిగా చేస్తున్నట్టే. So the historical backdrop of this verse is, దీనికి ఉండేటటువంటి చరిత్ర, వెనుక చరిత్ర మనం చూస్తే, Israel's journey toward the promised land. ఇశ్రాయేల్ యొక్క ప్రయాణము వాగ్దాన దేశం వైపు. After being freed from slavery in Egypt, వారు ఐగుప్తులో ఉండేటటువంటి బానిసత్వం నుంచి స్వేచ్ఛా స్వతంత్రం వారికి వచ్చినాక they faced numerous dangers and challenges. వారు ఎన్నో అసంఖ్యాకమైనటువంటి ప్రమాదాలు, సవాళ్లు వారు ఎదుర్కొంటూ వచ్చారు. Sometimes the hostile nations that sought to destroy them. కొన్ని సందర్భాల్లో పక్కన ఉండేటటువంటి దేశాలు వారిని ఎంతగానో నాశనం చేయాలని చూస్తూ వచ్చాయి. Balak, the king of Moab, ఆ మోయాబు రాజు అయినటువంటి బాలాకు రాజు, he hired Balaam to curse Israel in hopes of weakening them. ఇశ్రాయేలీని ఎంతగానో బలహీనపరచాలని, వారిని శపించాలని చెప్పి ఈ యొక్క బిలాము ప్రవక్తని ఆయనకి డబ్బులు ఇచ్చి తీసుకెళ్లాడు. However, ఏదేమైనప్పటికీ each time Balaam opened his mouth, ప్రతి సందర్భంలోనూ యొక్క బిలాము నోరు తెరుస్తూ వచ్చాడు. and God turned the intended curses into blessings. దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఏదైతే చెప్పాలనుకున్నాడో, శపించాలనుకున్నటువంటి ఆ శాపాలన్నింటినీ కూడా ఆశీర్వాదాలుగా మార్చేశాడు. So the specific prophecy takes place at Balaam looks over the Israelite camp from a high place. ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క ఉండేటటువంటి ఆ పాలెముని యొక్క బిలాము చాలా పై ప్రదేశం నుంచి చూస్తూ వచ్చాడు. The image of Israel as a lion lying down captures. ఆ యొక్క సింహం అనేటటువంటిది
కృంగి పడుకున్నటువంటి విధానంలో కనపడుతూ ఉంది ఆ యొక్క పచ్చికలో. And the security and strength that Israel enjoyed because of God's protection. దేవుని యొక్క భద్రతను బట్టి వారు కలిగి అనుభవించేటటువంటి భద్రత, వారికి ఉండేటటువంటి శక్తి వారు అనుభవిస్తున్నారు. It is looking like they are like a people who were not easily threatened. అంటే అంత సునాయాసంగా బెదిరిపడేటటువంటి వ్యక్తులుగా వారు కనపట్లేదు. Their success was not merely due to their numbers or military might. వారికి వచ్చేటటువంటి విజయాలు ఏదో వారు కలిగినటువంటి సంఖ్యాబలాన్ని బట్టి, వారు కలిగినటువంటి ఆయుధ సామగ్రిని బట్టి కానే కాదు. God who watched over them was mighty. వారిని కనిపెట్టి చూస్తూ ఉండేటటువంటి దేవుడు బలవంతుడైన దేవుడు. Theologically speaking, ఈ యొక్క వేదాంత పరంగా మనం చూస్తే Numbers 24:9 underscores the idea of divine protection. ఈ సంఖ్యాకాండం 24:9 మనం చూస్తూ వచ్చినట్లయితే దైవికమైనటువంటి భద్రత గురించి మనకు తెలియజేస్తుంది. And the invincibility of God's people when they are under his care. దేవుని యొక్క భద్రతలో కాపుదలలో ఉండేటప్పుడు వారికి దేవుడు ఇచ్చేటటువంటి భద్రత గురించి, కనబడినటువంటి అదృశ్యమైన హస్తం గురించి మాట్లాడుతుంది. The comparison to a lion shows that God grants his people strength. ఈ యొక్క సింహంతో పోల్చడాన్ని మనం చూస్తూ వచ్చినట్లయితే తన ప్రజలైనటువంటి వారికి దేవుడు బలం ఇస్తున్నాడని. Not only strength but security and authority. దేవుడు వారికి బలం మాత్రమే కాదు కానీ భద్రతనిస్తున్నాడు, ఆధిపత్యాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. It's a reminder that those who are in God's hands are safe. అంటే దాని అర్థం ఏంటి, ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే దేవుని యొక్క హస్తాల్లో ఉన్నవారు సురక్షితంగా ఉంటున్నారని. Not because of their power, వారికి ఉండే అధికారాన్ని బట్టి కాదు, but because of God's unwavering protection. అంటే దేవుని యొక్క అచంచలమైనటువంటి భద్రతను చూసారు దాన్ని బట్టి. So the blessing and curse statements reinforces God's covenant promise to Abraham. ఈ యొక్క ఆశీర్వాదము, శాపము ఈ రెండు కూడా చూస్తూ వచ్చినట్లయితే దేవుడు అబ్రహాంతో చేసినటువంటి ఆ యొక్క నిబంధనని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాయి. And highlighting that God's relationship with his people extends to how others treat them. ఏ విధంగా దేవుడితో తనకు ఉండేటటువంటి సంబంధ బాంధవ్యం ఉంది అనేటటువంటి సంగతిని ఎంతో ఎత్తి చెప్తూ వేరే వారు ఏ విధంగా చూస్తారనే సంగతి. However the others see them. ఏ విధంగా వేరే వారు చూసినప్పటికీ the relationship God and his people is very strong. దేవుడితో తన ప్రజలకు ఉండేటటువంటి సంబంధ బాంధవ్యం చాలా బలమైంది, దృఢమైంది. So this verse illustrates the principle that God honors those who honor his people. ఇక్కడ ఉండేటటువంటి వచనంలో రాయబడినటువంటి సంగతి ఏంటంటే ఆయన్ని గణపరిచేటటువంటి వారిని ఆయన గణపరుస్తాడు. And he stands against those who oppose them. ఎవరైతే వారిని వ్యతిరేకిస్తారో వారికి వ్యతిరేకంగా ప్రభువు నిలబడతాడు అని. It's a powerful statement of God's commitment to his promises and his protective nature. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు, తన పిల్లల్ని ఆయన కాపాడి భద్రపరిచేటటువంటి స్వభావానికి ఇవి ఎంతగానో రుజువులుగా ఉంటున్నాయి. Literally Numbers 24:9. అక్షరార్థంగా మనం చూస్తే 24 సంఖ్యాకాండం 9వ వచనంలో it uses a strong animal imagery to convey. ఇక్కడ చూస్తూ వచ్చినట్లు ఎంతో బలమైనటువంటి జంతువు యొక్క రూపాన్ని చూపిస్తున్నాడు తెలియజేయడం కొరకు. Israel's position of power and protection. ఇశ్రాయేలు యొక్క బలము, వారి యొక్క భద్రత గురించి. The lion and the lioness are symbols of majesty, strength and fearlessness. ఈ యొక్క సింహము, ఆడు సింహం ఈ రెండు దేన్ని తెలియజేస్తున్నాయంటే ఆధిపత్యము, ప్రభావము, అధికారం గురించి తెలియజేస్తూ ఉన్నాయి. It speaks of the depicting Israel not as a prey but as a dominant force in that land. అవి వేరే జంతువులకి ఏదో ఎరగా అయిపోయేటటువంటిది కాదు కానీ అవే వేరే వాటి మీద ఆధిపత్యం చేసి చలాయించేటటువంటివిగా చూపిస్తూ The ఉన్నాయి. rhetorical question is, who dares to rouse them? అంటే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎవరు వారి ఎదురుగా వచ్చి నిలబడి వారికి వ్యతిరేకంగా చేయగలరు? And it is telling indirectly, పరోక్షంగా చెప్పబడుతున్న మాట ఏంటంటే to rage against or to oppose Israel is a futile effort. అంటే ఈ యొక్క ఇశ్రాయెల్కి వ్యతిరేకంగా నిలబడడం, ఇశ్రాయెల్కి వ్యతిరేకంగా ఉండడం అనేది చాలా కష్టంతో కూడిన వ్యర్థమైన ప్రయాసే. And they were under God's care. వారు దేవుని యొక్క భద్రతలో ఉంటున్నారు. And this verse also uses some parallelism. ఈ యొక్క వచనంలో కూడా చూసినట్లయితే కొన్ని సమాంతరమైనటువంటి సంగతులు చెప్పబడుతున్నాయి. With the blessing and curse statement reinforcing the earlier imagery. అంటే గతంలో ఉండేటటువంటి ఆ యొక్క దృశ్యానికి ఈ యొక్క దీవెన, శాపం అనేటటువంటిది ఇంకొంచెం రుజువు పరిచేట్టుగా ఉంది. So by connecting these two ideas, ఈ రెండు ఆలోచనలు మనం ఐక్యంగా చేసి చెప్పాలంటే the verse highlights that Israel's strength is directly tied to the relationship with their God. అంటే ఇశ్రాయేలుకు ఉండేటటువంటి బలం నేరుగా సూటిగా తన యొక్క దేవునితోనే అది సంబంధంలో అనుసంధానం చేయబడిందని. And the poetic structure elevates the message. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే అక్కడ రాయబడినటువంటి పద్యభాగం పరంగా ఆ యొక్క
పద రూపం చూస్తూ ఈ యొక్క వర్తమానానికి ఇంకా ఎక్కువగా ఎత్తి చెప్తూ ఉంది. and making it clear that Israel's success and security are divinely guaranteed. ఈ యొక్క ఇశ్రాయేల్ యొక్క భద్రత కావచ్చు, వారికి ఉండేటటువంటి విజయం గాని నేరుగా సూటిగా దైవికంగా అనుసంధానం చేయబడింది అని. Several other passages in the Bible also speaks of the same truth. బైబిల్లో రాయబడినటువంటి వేరు భాగాల్లో ఉండేటటువంటిది కూడా అదే సత్యం రాయబడుతూ వచ్చింది. Genesis 12:3, ఆదికాండం 12:3, Psalms 91:13, 91వ కీర్తన 13వ వచనం, Proverbs 28:1. ఈ సామెతలు 28 మొదటి వచనం. They also speaks of the same theme. ఈ వచనాలన్నిట్లో కూడా ఇదే సంగతి రాయబడుతూ Now వచ్చింది. for today's Christian, అయితే ఈ దినం క్రైస్తవునికి Numbers 24:9 is a reminder of the security and strength found in God's protection. సంఖ్యాకాండం 24:9 దేవుడిచ్చేటటువంటి భద్రత, దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క శక్తికి సాదృశ్యంగా ఈ వచనం రాయబడుతూ వచ్చింది. Just as Israel was compared to a lion and no one dared to rouse, ఏ విధంగా అయితే ఇశ్రాయేలు సింహంతో పోల్చబడుతూ వచ్చి ఎవరు కూడా దాని ఎదుట నిలబడలేరు అనేది చెప్పబడిందో, and believers today can rest in the knowledge that God is our protector. ఈ విశ్వాసులు కూడా దేవుడే మన యొక్క భద్రత, మనకి ఆయనే అనేటటువంటి గమనిక కలిగి ఉండొచ్చు. And this verse encourages Christians to live with confidence, ఈ వచనము ఈ క్రైస్తవుల్ని ఎంతో నిశ్చయతో భరోసాతో జీవించడానికి ప్రోత్సహిస్తూ ఉంది. knowing that God's care is steadfast and unbreakable. ఎందుకంటే దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క భద్రత, దేవుడిచ్చేటటువంటి ఆ పర్యవేక్షణ ఎల్లప్పుడూ ఎడతెక్కకుండా కొనసాగేది అని. And the promise that those who bless God's people will be blessed also extends to the church. ఈ యొక్క దేవుని ప్రజలైనటువంటి వారిని ఎవరైతే దీవిస్తారో వారిని దీవిస్తారనేటటువంటిది సంఘానికి కూడా ఇంకా పొడిగించి చెప్పబడింది. Christians are called to be a blessing to others. ఈ యొక్క క్రైస్తవులు వేరే వారికి వారు ఆశీర్వాదంగా ఉంటూ ఉన్నారు. And we should reflect God's love. మనం దేవుని యొక్క ప్రేమని ప్రతిబింబించే వారికి ఉండాలి. And also we should not encourage any corruption. మనం ఏ విధమైనటువంటి యొక్క లంచగొండితనం అటువంటి దాన్ని మనం ప్రోత్సహించరాదు. At the same time, అదే సమయంలో the warning against cursing God's people reminds believers of the importance of స్టాండింగ్ ఆన్ గాడ్స్ సైడ్. ఈ యొక్క ఎవరైతే శపిస్తారో వారు శపింపబడేటటువంటి ఈ మాట దేని తెలియజేస్తుందంటే దేవుని ప్రజల పక్షాన ఉంటాడు, నిలబడతాడనే సంగతి. He fights for those who are his. ఎవరైతే తన ప్రజలు తన పక్షం ఉంటారో వారి పక్షాన ప్రభువు పోట్లాడతాడు, యుద్ధం చేస్తాడు. So these verses showcases God's protective love for his people. ఈ వచనాలు ఏం తెలియజేస్తున్నాయంటే దేవుడు తన ప్రజలైనటువంటి వారి పట్ల ఆయన కలిగి ఉండేటటువంటి భద్రత గురించి తెలియజేస్తున్నాయి. The imagery of the lion lying down without fear captures the peace and security that God provides. ఈ యొక్క సింహము కృంగి పండుకొని ఉండేటటువంటి ఈ యొక్క దృశ్యము ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలైనటువంటి వారికి దేవుడు ఇచ్చేటటువంటి విశ్రాంతి, అధికారము, బలం గురించి తెలియజేస్తుంది, ఆధిపత్యం గురించి. And this verse reveals that God's love is not passive but it is active. ఈ యొక్క వచనం దేని తెలియజేస్తుందంటే దేవుని యొక్క ప్రేమ అనేటటువంటి ఏదో పరోక్షంగా ఉండేటటువంటిది కాదు, కానీ సురుకుగా ఉండేటటువంటిదే. And it is willing to guard his people from harm. ఆయన ఏం చేస్తాడంటే తన ప్రజలైనటువంటి వారిని కీడు నుంచి ఎల్లప్పుడూ కాపాడి భద్రపరుస్తాడు. God's commitment to bless them who bless his people. దేవుడి యొక్క నిబద్ధత ఏమైనదంటే ఎవరైతే తన ప్రజలైనటువంటి వారిని దీవిస్తాడో వారిని దీవిస్తాడు అని. And also oppose those who curse them shows deep care and loyalty. ఎవరైతే వారిని శపిస్తారో వారు శపింపబడతారనేటటువంటిది దేవుడి యొక్క ఎడతెగనటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకత్వం గురించి తెలియజేస్తుంది. This verse also reflects God's desire for his people to live in confidence and peace. ఈ యొక్క వచనం దేని తెలియజేస్తుందంటే దేవుని ప్రజలైనటువంటి వారు ఎంతో శాంతితోనూ ఎంతో నిశ్చయతతోనూ జీవించవచ్చు అని. The image of the lion at rest symbolizes the kind of security that only God's love can provide. ఈ యొక్క సింహము కృంగి పండుకొని ఉండుట అనేటటువంటిది వారికి ఇవ్వబడినటువంటి విశ్రాంతి, భద్రత, ఇది కేవలం దేవుని ప్రేమ మాత్రమే ఇవ్వగలదు. It is a picture of a loving God who is always watching, always protecting, always faithful to his people, promises. ఎంతో ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఎల్లప్పుడూ పరిశీలిస్తూ ఉండడం, ఎల్లప్పుడూ వారిని కాపాడడం, ఎల్లప్పుడూ వారిని భద్రపరుస్తూ ఉండడం, ఎల్లప్పుడూ వారికి అవసరమైనటువంటి విశ్రాంతిని ఇస్తూ రావడం. How this Numbers 24:9 can be connected to Jesus Christ? ఏ విధంగా సంఖ్యాకాండం 24:9 యేసుక్రీస్తు ప్రభుతో మనం అనుసంధానించవచ్చు. Often we call him as the Lion of Judah. తరచుగా మనము ఆయన యూదా గోత్రపు సింహం అని చెప్తూ It ఉంటాం. is
a title that emphasizes his strength, authority. ఆ ఉండేటటువంటి ఆ బిరుదు ఆయనకు ఉండేటటువంటి ఆ యొక్క బలము అధికారం గురించి And it తెలియజేస్తుంది. speaks of his role as the ultimate protector of his people. ఆయన చిట్ట చివరికి తన ప్రజలైనటువంటి వారిని ఆయనే కాపాడేటటువంటి భద్రపరిచేవాడు ఆయన పాత్ర గురించి తెలియజేస్తుంది. And Revelation 5:5 says, ప్రకటన 5:5 చెప్తున్న మాట ఏంటంటే, see the Lion of Judah, the root of David has triumphed. ఏ విధంగా చూడండి, యోధా గోత్రం సింహము దావీదు యొక్క వేరు చిగురు ఏ విధంగా విజయం సాధిస్తూ వచ్చిందనే సంగతి. So this title reflects Jesus' victory over sin. ఈ యొక్క బిరుదు అనేటటువంటిది యేసుక్రీస్తు ప్రభు పాపం మీద విజయం సాధించడాన్ని తెలియజేస్తోంది. And all powers that oppose God's people. ఏదైతే శక్తులన్నీ దేవుని యొక్క ప్రజలను వ్యతిరేకిస్తాయి ఆ శక్తుల గురించి Jesus also fulfills the promise of blessing and cursing seen in this verse. యేసుక్రీస్తు ప్రభు ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తారు, శపించేవారిని శపిస్తారు అనేటటువంటి వచ్చినది ఇందులో నెరవేర్పులోనికి వస్తూ వచ్చింది. And through his life, death and resurrection, ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క మరణము, భూస్థాపన ద్వారా Jesus extends God's blessing to all who believe in him. ఎవరైతే ఆయన యందు నమ్మికిస్తారో వారందరికీ ఆయన యొక్క ఆశీర్వాదాలని ఆయన ఇస్తూ ఉన్నాడు. He is offering protection and forgiveness. ఆయన యొక్క భద్రతని, క్షమాపణని అనుగ్రహిస్తూ He is ఉన్నాడు. offering eternal life. ఆయన నిత్య జీవాన్ని వారికి ఇస్తూ ఉన్నాడు. As the ultimate expression of God's love and strength, చిట్ట చివరికి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క క్షమాపణ గురించి చూస్తే, and Jesus embodies the power and protection that Balaam saw in Israel. ఏదైతే ఆ యొక్క బిలాము ఇశ్రాయేల్లో చూస్తూ వచ్చాడో ఆ యొక్క భద్రత, ఆ యొక్క బలము, ఆ యొక్క భద్రతని మనం చూడొచ్చు. Now that strength and security are available to all who trust in him. ఎవరైతే ఆయన యందు నమ్మికిస్తారో వారందరికీ అదే బలము, అదే భద్రత అనుగ్రహించబడింది. But the question this morning is, అయితే ఈ ఉదయకాలంలో ప్రశ్న ఏంటంటే, have you trusted in Jesus Christ? నీవు యేసుక్రీస్తు ప్రభునందు నమ్మికుంచావా? If not, do so today. ఒకవేళ నమ్మికుంచకపోతే ఈ దినమే నమ్మికుంచు. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు our తండ్రి, gracious God, కృప కలిగిన మా దేవా, we thank thee for these wonderful promises in the word of God. దేవుని వాక్యంలో మీరు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానాలను బట్టి నీకు వందనాలు. Though we are not worthy, the one to bless them that bless us, the one to curse them that curse us. ప్రభా, మేము యోగ్యులం కానప్పటికీ ప్రభా, మిమ్మల్ని దీవించేవారు దీవించబడదురు, మిమ్మల్ని శపించేవారు శపించబడతారని చెప్పావు. O Lord, we thank thee for these wonderful promises, a part of Abrahamic covenant. ప్రభా, ఈ యొక్క అబ్రహాం యొక్క నిబంధనలో కొంత భాగమైనటువంటి వాగ్దానాలను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. Help us to understand and appropriate them. ప్రభా, వాటిని మేము అర్థం చేసుకొని అన్వయించుకోవడానికి మీరే మాకు సహాయం చేయండి. O Lord, lead us throughout this day. ప్రభా, ఈ దినమంతట్లో మీరే మమ్మల్ని నడిపించండి. We do pray in the mighty name, covenant making and covenant keeping name of our Lord and Savior Jesus Christ. ప్రభా, నిబంధన చేసి నిబంధన నెరవేర్చేటటువంటి బలమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.